ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేనకు 3 సీట్లు. తిరుపతి నుండి పోటీ చేయనున్న జనసేనాని మదనపల్లి నుండి గంగారపు రామ్దాస్ చౌదరి, గంగాధర నెల్లూరు నుండి పొన్న యుగంధర్. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీకి 3 సీట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో జనసేన గ్రూపులలో ఒక మెసేజ్ చక్కర్లు కొడుతుంది. ఒక ఎస్సీ రిజర్వ్ 2 జనరల్ స్థానాలను కేటాయించనున్నట్లు సమాచారం. జిల్లాలో భారీగానే జనసేన ఆశలు పెట్టుకుంది. చిత్తూరు జిల్లాలో బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో జిల్లాలో ఉన్న 14 స్థానాలకు గాను 5 స్థానాలను జనసేన పార్టీ ఆశించింది. జిల్లాలో ఇప్పటికే జనసేన అభ్యర్థులు ఎన్నికల రణరంగంలోకి దూకారు. తెలుగుదేశం పార్టీతో కలిసి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటివరకు జనసేన అభ్యర్థులు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. అయితే తిరుపతి నుండి పవన్ కళ్యాణ్, మదనపల్లి నుంచి గంగారపు రామదాసు చౌదరి, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పొన్న యుగంధర్ పోటీ చేయడం దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. ఇక తిరుపతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రారంభంలో ఎన్టీఆర్, ప్రజారాజ్యం పార్టీ ఏర్పడినప్పుడు చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అక్కడ బలిజ సామాజిక వర్గం బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా అక్కడ బలిజ కులస్తులకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. గత ఎన్నికల్లో తిరుపతి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సుగుణమ్మ స్వల్ప తేడాతో ఓటమి చెందారు. ఈ మారు ఆమె కూడా పోటీకి సమాయత్తమయ్యారు. తిరుపతి నుండి పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు గాని పోటీ చేస్తే తిరుపతిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ తిరుపతి టికెట్ కోసం పోటీలో ఉన్నారు. అయితే స్థానిక అభ్యర్థులకు టికెట్లు ఇస్తే సహకరించేది లేదని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా రంగంలో ఉన్న నాయకులు అధిష్టానానికి తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ 2 స్థానాల నుండి పోటీ చేయాలని తెలంగాణ ఎన్నికల తర్వాత భావిస్తున్నట్లు సమాచారం. కావున పాలకొల్లు, ఇచ్చాపురం, తిరుపతిలో 2 స్థానాల నుండి పవన్ పోటీ చేసే అవకాశం ఉంది. మదనపల్లి నియోజకవర్గం నుంచి ఈ పర్యాయం గంగారపు రామ్దాస్ చౌదరి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. జనసేన తెలుగుదేశం పొత్తు ఖరారు అయిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీతో కలిపి గంగారపు రామ్దాస్ చౌదరి చురుగ్గా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతకుముందు కూడా జనసేన కార్యక్రమాలు మదనపల్లిలో చాలా చురుగ్గానే జరిగాయి. గంగారపు రామ్దాస్ చౌదరి 2004 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి సుమారు 48,000 ఓట్లు సాధించారు. తర్వాత ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాలేదు. గత ఎన్నికల్లో రామ్దాస్ చౌదరి సతీమణి గంగారపు స్వాతి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈ పర్యాయం తిరిగి పోటీ చేయడానికి రామ్దాస్ చౌదరి సిద్ధమవుతున్నారు. రిజర్వ్డ్ నియోజకవర్గమైన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జనసేన కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొన్న యుగంధర్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. మండల పార్టీ కార్యాలయాలను కూడా ప్రారంభిస్తున్నారు. మొదటి నుంచి గంగాధర నెల్లూరులో జనసేన కార్యక్రమాలు చురుగ్గానే జరుగుతున్నాయి. తెలుగుదేశం జనసేన పొత్తు ఖరారు అయిన తర్వాత తెలుగుదేశాన్ని కలుపుకొని ఉధృతంగా పొన్న యుగంధర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పొన్న యుగంధర్ కు ఇటీవల ప్రమాదం జరిగింది. తిరుపతిలో చికిత్స అనంతరం 3 చక్రాల బండిలో కూర్చుని యుగంధర్ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.